నమస్తే, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకం చూసి అతనికి చదువు ఎలా ఉంటుంది, విద్యలో ఎంతవరకు రాణించగలడు, అలానే ఏ విద్యలో రాణించగలడు అన్న విషయాలు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూశాక మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి జాతకం చూసిన తర్వాత ఏ విద్యలో అతను రాణించగలడు, అలానే ఆ చదువు ఎంత మాత్రం ఉంటుంది అన్నది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిన్సిపల్స్ మీరు అప్లై చేసినట్లయితే చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అలానే ఈ ప్రిన్సిపల్స్ని మీ జన్మ జాతకంలో కూడా అప్లై చేసుకొని చూస్తే మీకు ఇది ఎంతవరకు నిజం అన్నది మీకే అర్థమవుతుంది. సో ముఖ్యంగా మనకు విద్యను ప్రసాదించే గ్రహం పంచమాధిపతి. సో 5వ అధిపతి అంటే లగ్నం నుండి 5వ స్థానాధిపతి మనకు పంచమాధిపతి, విద్యను ప్రసాదించే గ్రహం. అలానే గ్రాహిత జ్ఞాపక శక్తిని ప్రసాదించే గ్రహం. గ్రాహిత జ్ఞాపక శక్తికి ఈ పంచమాధిపతి వర్తిస్తారు. కాబట్టి ఈ పంచమాధిపతి బలం అన్నది ఉన్నట్లయితే విద్యని త్వరగా అర్థం చేసుకోగలరు, విద్యాబలం అన్నది ఉంటుంది, త్వరగా నేర్చుకోగలరు, చదువులో ముందుకు వెళ్ళగలరు. సో ఈ పంచమాధిపతి బలాన్ని ఎలా చూడాలి అంటే పంచమము, అలానే ఆ పంచమ అధిపతి, దాంతోపాటు ఈ పంచమాధిపతికి వేరే ఇల్లు ఉన్నట్లయితే ఆ ఇంట్లో కూడా శుభగ్రహం ఉన్నట్లయితే ఈ పంచమాధిపతి బలం అన్నది సంపూర్ణంగా ఆ జాతకుడికి ఉన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేష లగ్నం తీసుకుంటే మేష లగ్నానికి పంచమాధిపతి సూర్యుడు ఏకగృహస్థుడు కాబట్టి ఈ పంచమంలో ఒక శుభగ్రహం లేదా పంచమంలో పంచమాధిపతి ఉంటే ఇంకా భావఫల ప్రదహ అన్న సూత్రం ప్రకారం ఇంకా ఈ విద్యాబలం అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈ పంచమాధిపతి అలానే పంచమం సూర్యుడు ఏకగృహస్థుడు కాబట్టి ఇక్కడ ఈ అధిపతి ఈ గృహం రెండు శుభస్కరం చెందినట్లయితే ఈ విద్యాబలం అన్నది సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి, పంచమాధిపతి బుధుడు అవుతాడు. సో ఇక్కడ బుధుడు అలానే బుధుడి 2 ఇళ్లలో కూడా శుభగ్రహాలు అంటే ఒక శని కానివ్వండి, లేదా శుక్రుడు కానివ్వండి, రాహువు కానివ్వండి ఉన్నట్లయితే, సో అంటే శుభగ్రహాలు వృషభ లగ్నానికి శుభగ్రహాలు కాబట్టి నేను శనిని అక్కడ పెట్టడం జరిగింది. ఈ బుధుడి 2 ఇళ్లలో శుభగ్రహాలు ఉన్నట్లయితే ఈ పంచమాధిపతి బలం ఆ జాతకుడికి 100% ఉన్నట్లు మనం తీసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా గ్రాహిత జ్ఞాపక శక్తికి కారకుడైనటువంటి గ్రహం చంద్రుడు. కాబట్టి చంద్రుడు శుభగ్రహంగా ఉన్నాడా పాపగ్రహంగా ఉన్నాడా ఆ లగ్నానికి అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్న తర్వాత చంద్రుడు ఇల్లైనటువంటి కర్కాటకం చంద్రుడు శుభగ్రహం అయ్యి అలానే కర్కాటకంలో కూడా ఆ లగ్నాత్ శుభగ్రహాలు అంటే లగ్న పంచమ నవమాధిపతుల్లో ఏ గ్రహం ఉన్నప్పటికీ సో ఈ చంద్రుడి బలం కూడా సంపూర్ణంగా ఆ జాతకుడికి ఉన్నట్లు. సో ఇప్పుడు చూడండి, విద్యలో మనం కొన్ని పర్సంటేజెస్ ఉంటాయి. ఎక్సలెంట్గా చదవడం, దాంతోపాటు కొంచెం యావరేజ్గా చదవడం, లేదా చదువు పెద్దగా అబ్బకపోవడం. సో ఎంతవరకు చదువుతారు అన్నది ఈ 2 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యంగా పంచమాధిపతి బలం, అలానే ఈ గ్రాహిత జ్ఞాపక శక్తికి కారకుడైనటువంటి చంద్రుడు, అలానే చంద్రుడి ఇల్లు కర్కాటకం. ఒకవేళ పంచమాధిపతి బలం బాగా ఉండి పంచమాధిపతి 2 ఇల్లు లేదా పంచమాధిపతి ఏకగృహస్థుడు అంటే చంద్రుడు కానివ్వండి సూర్యుడు కానీ అయినట్లయితే ఆ ఇళ్లలో కూడా శుభగ్రహాలు ఉండి దానితో పాటు చంద్రుడు శుభగ్రహమై చంద్రుడి ఇంట్లో కూడా శుభగ్రహం ఉన్నట్లయితే సో ఆ పర్సన్కి విద్యాబలం అన్నది సంపూర్ణంగా ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. వీళ్ళు ఖచ్చితంగా కొత్తవి కనిపెట్టగలరు. సో విద్యావంతులుగా మంచి పేరును ప్రఖ్యాతిని తెచ్చుకోగలరు. ఒక్కోసారి ఈ మీన లగ్నం అనుకోండి, ఈ మీన లగ్నానికి పంచమాధిపతే చంద్రుడు అవుతాడు కాబట్టి సో ఇక్కడ ఈ చంద్రుడు పంచమాధిపతి పంచమంలో ఉన్నట్లయితే చూడండి, ఈ కారకుడు చంద్రుడు అలానే పంచమాధిపతి అలానే ఏకగృహస్థుడు చంద్రుడు కాబట్టి సో ఈ ఒక్క మీన లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమంలో ఉన్నట్లయితే
సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెండు ప్రిన్సిపల్స్ ఇక్కడ మనకి అప్లై అవుతాయి. కొంతమంది పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. దీనికి గల కారణం ఏంటి అంటే, సో ముఖ్యంగా ఒక జాతకం చూసి ఇతను ఏ విద్యను సులభంగా నేర్చుకోగలడో తెలుసుకోవాలి అంటే, దానికి ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈ పంచమాధిపతి ఎక్కడ ఉంటాడు, అలానే ఈ పంచమాధిపతి ఏ గృహాలను చూస్తాడు, ఆ కారకత్వాలకు సంబంధించిన విద్యలు త్వరగా ఈజీగా నేర్చుకోగలడు. అంటే సులభంగా ఆ విద్య అన్నది అబ్బుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంచమాధిపతి ఈ కుజుడింట్లో ఉండడం కానివ్వండి, లేదా కుజుడింటిని చూడడం కానివ్వండి జరిగినట్లయితే, కుజుడికి సంబంధించిన విద్యలు త్వరగా నేర్చుకోగలరు. అంటే ఈజీగా అవి అర్థం చేసుకోగలరు. సో కుజుడికి సంబంధించిన విద్యలు ఏంటి? సో మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, అలానే వ్రణ వైద్యం కానివ్వండి, అంటే మన ఆయుర్వేదిక్ సైన్స్ కానివ్వండి, అలానే ఈ అగ్రికల్చర్ సంబంధించిన ప్లాంట్ సంబంధించినవి కానివ్వండి, భూమికి సంబంధించి ఎర్త్ గురించి సంబంధించినవి కానివ్వండి, మొక్కల గురించి ప్లాంట్స్ గురించి కానివ్వండి, అలానే సెక్యూరిటీ సంబంధించింది కానివ్వండి. సో కొంచెం ఇక్కడ ఈ శుక్రుడి అనుకూలత కూడా కలిగినట్లయితే సో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కానివ్వండి, సో ఇలాంటివి వీళ్ళు ఈజీగా నేర్చుకోగలరు. సో ఇప్పుడు శుక్రుడి ఇంట్లో పంచమాధిపతి ఉన్న, శుక్రుడి ఇంటిని పంచమాధిపతి చూస్తున్నా, శుక్రుడి కారకత్వాలకు సంబంధించిన విద్యని త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే శుక్రుడి కారకత్వాలతో వచ్చే విద్యలు ఏంటి? సంగీతం, సాహిత్యము, అంటే ఈ సంగీత సాహిత్యాలు కానివ్వండి, అలానే మనకు ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, అంటే వస్త్రాల గురించి కానివ్వండి, ఫ్యాషన్ గురించి కానివ్వండి, అలంకార సౌదాల గురించి కానివ్వండి, ఇలాంటి విద్యలు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఐటీ గురించి కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కానివ్వండి, దాంతోపాటు వెహికల్స్ గురించి కానివ్వండి, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి. సో ఈ విధంగా మనకి శుక్రుడి కారకత్వాలతో ఉండేటువంటి విద్యలు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే బుధుడింట్లో పంచమాధిపతి ఉన్నా, బుధుడింటిని పంచమాధిపతి చూసినా, బుధుడికి సంబంధించినటువంటి విద్యలు త్వరగా నేర్చుకోవడానికి, అంటే త్వరగా వాళ్ళకి అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధుడికి సంబంధించిన విద్యలు అంటే మ్యాథమెటిక్స్ కానివ్వండి, లెక్కలు బాగా చేయగలరు, అలానే ఫిజిక్స్ బాగా అర్థం అవుతుంది. దాంతోపాటు ఈ లా సంబంధించినవి కానివ్వండి, వైద్య వృత్తి, మనకు డాక్టర్ మెడిసిన్ సంబంధించినవి కానివ్వండి, అలానే అకల్ట్ సైన్సెస్, ఈ ఆస్ట్రాలజీ ఇలాంటివి కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలరు. తర్వాత చంద్రుడి ఇంట్లో పంచమాధిపతి ఉన్న, చంద్రుడి ఇంటిని పంచమాధిపతి చూస్తున్నా, వాళ్ళకు చంద్రుడికి సంబంధించినటువంటి విద్యలు త్వరగా వాళ్ళు నేర్చుకోగలరు. సో చంద్రుడికి సంబంధించిన విద్యలు, సో ఇక్కడ కూడా మళ్ళీ ఈ బ్యూటీ సంబంధించిన విద్యలు కానివ్వండి, దాంతోపాటు ముఖ్యంగా బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి. సో చెస్ కానివ్వండి, ఇలాంటివి అంటే మెదడుకి సంబంధించినటువంటి గేమ్స్ వీళ్ళు బాగా ఆడగలరు. సో బుద్ధి బలంతో ఉన్నటువంటి విద్యలు వీళ్ళు త్వరగా నేర్చుకోగలరు. అలానే నీటికి సంబంధించినవి, ఎయిర్కి సంబంధించినవి, అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, అలానే షిప్స్కి సంబంధించినవి కానివ్వండి, ఇలాంటి విద్యలు వీళ్ళు త్వరగా నేర్చుకోగలరు. అలానే ఇక్కడ సూర్యుడి ఇంట్లో పంచమాధిపతి ఉన్న, సూర్యుడి ఇంటిని పంచమాధిపతి చూస్తున్న, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ విద్యలు త్వరగా అబ్బుతాయి. సూర్యుడికి సంబంధించిన విద్యల విషయానికి వస్తే పాలిటిక్స్ కానివ్వండి, అలానే రాజ్యాంగానికి సంబంధించినటువంటి విద్యలు కానివ్వండి, అలానే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన విద్యలు, అలానే వీళ్ళకు ఈ సివిల్ సర్వీసెస్ కానివ్వండి, అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్ట్ మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అని, ఇలాంటి విద్యలు కూడా వీళ్ళకి ఈజీగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి గురువింట్లో పంచమాధిపతి ఉన్న, గురువింటిని పంచమాధిపతి చూస్తున్నా, గురుగ్రహానికి సంబంధించినటువంటి విద్యలు వీళ్ళకి త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గురుగ్రహానికి సంబంధించినటువంటి విద్యల విషయానికి వస్తే ఈ శాస్త్రాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, అలానే ఇంటికి సంబంధించినవి, అంటే గృహాలకు సంబంధించినవి, గృహోపకరణాలకు సంబంధించినటువంటి విద్యలు, అలానే పురాణాలు, ఇలాంటి విద్యలు వీళ్ళకి వీళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళకి ఇష్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక అలానే పంచమాధిపతి శని ఇంట్లో ఉండడం కానివ్వండి, శని ఇళ్లను చూడడం కానివ్వండి జరిగినట్లయితే, శని గ్రహానికి సంబంధించినటువంటి విద్యలు, అంటే కుకింగ్, ఒక చెఫ్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే మారణాస్త్రాలు సంబంధించినటువంటి, అంటే యుద్ధానికి సంబంధించిన, యుద్ధంలో వాడే ఈ వెపన్స్ కి సంబంధించిన విద్యలు కానివ్వండి, ముఖ్యంగా నీచ విద్యలు వీళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అణుబాంబు సంబంధించిన విద్యలు కానివ్వండి, అక్కడ కూడా బుధుడి కాంబినేషన్ వీళ్ళకి ఏర్పడినట్లయితే ఈ సైంటిస్ట్ అయ్యి ఇట్లాంటి న్యూక్లియర్ వెపన్స్ ఇలాంటివి కనిపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
హోటల్స్ సంబంధించినవి కానివ్వండి, తర్వాత పీపుల్ జనాలకు సంబంధించినటువంటి విద్యలు కానివ్వండి, ఇలాంటివి వీళ్ళకి త్వరగా వీళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి. ఈ విధంగా మనం ఒక వ్యక్తి జాతకం చూసి అసలు అతనికి విద్యలో అతను ఎంతవరకు రాణించగలడు, ఏ రకమైన విద్య అతను సులభంగా నేర్చుకోగలడు తెలుసుకున్నట్లయితే సో అతని కెరీర్ అన్నది ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి జాతకం చూసి అతని ఇష్టాలు కూడా మనం గమనించవచ్చు. మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఇదే విధంగా మీరు గమనించినట్లయితే ఇవి ప్రిన్సిపల్స్ మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయినట్లయితే ఆ వ్యక్తి జన్మ జాతకంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రిన్సిపల్స్ ని మనం కళ్ళకి కట్టినట్టు మనం చూడొచ్చు. చూసి ఆ వ్యక్తికి ఏ రంగంలో అతను రాణించగలడో దానికి సంబంధించినటువంటి విద్యలో అతన్ని ప్రోత్సహించినట్లయితే సో మంచి భవిష్యత్తు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఒక వ్యక్తి జాతకం చూసి మనం చాలా ఈజీగా అసలు అతని విద్యా బలం ఎంతవరకు ఉంటుంది, ఏ విద్యలో అతను రాణించగలడు అనేది చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రీ టైంలో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలానే మీ వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన కన్సల్టేషన్స్ తీసుకోవడానికి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మీలో ఎవరైనా లాజికల్గా ఆస్ట్రాలజీని నేర్చుకోవాలి అని అనుకుంటున్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కేవలం 21 డేస్లోనే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.